హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు అయితే నేను నార్మల్గా రీల్స్ కాల్ చేసుకుంటూ కూర్చుంటుండే గైస్. అయితే అట్లా రీల్స్ కాల్ చేసుకుంటే నాకైతే ఒక వీడియో వచ్చింది, లెఫ్ట్ ఓవర్ చపాతీస్తో గులాబ్ జామ్ అని చెప్పేసి. ఇక నా గురించి మీకు తెలిసిందే కదా, అన్ని తీట లెక్క చేసే టైపు, ఏది కొత్తగా ట్రై చేద్దామా అని చూస్తుంటా. ఇక నాకే ఆ రీల్ కనబడ్డది. సరే ఇంట్లో చపాతీలు కూడా ఉన్నాయి కదా అని చెప్పేసి నేనైతే లెఫ్ట్ ఓవర్ చపాతీస్తో గులాబ్ జామ్ రెసిపీ అయితే ట్రై చేస్తున్నా గైస్. ఏమవుతుందో తెలియదు. ఫస్టే అంబులెన్స్కి అయితే కాల్ చేసి పెట్టుకోవాలి. ఇక నా బతుకు బాత్రూమ్కి అంకితం అయితే నేనైతే 2-3 రోజులు వీడియోలు రావు గైస్. సో లెట్స్ స్టార్ట్ ది ప్రాసెస్. ఏం లేదు గైస్, ప్రాసెస్ అయితే మస్తు ఈజీ. నేనైతే 3 చపాతీస్ తీసుకున్నా, మీరు ఎన్నైనా తీసుకోవచ్చు. తీసుకున్న చపాతీస్ని ఇట్లా చిన్న చిన్న పీసెస్ లెక్కనైతే మనం సుంచుకొని పెట్టుకోవాలి. దాని తర్వాతనైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లోకి ఇవన్నీ అయితే యాడ్ చేసుకోవాలి. చపాతీస్ మనం కట్ చేసి పెట్టుకున్నాయి, ఆ వీటిని అయితే ఒక 2 to 3 minutes బాగా కలుపుకుంటానైతే ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ పైన. దాని తర్వాతనైతే మనం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 1 కప్ షుగర్, 1 కప్కి 2 cups వాటర్ అయితే వేసుకోవాలి గైస్, మన షుగర్ సిరప్కి. అది కరిగేదాకనైతే బాగా కలుపుకోండి. దానికైతే ఏం పాకం రావాల్సిన అవసరం లేదు, లైట్గా స్టిక్కీగా అయితే చాలు. దాని తర్వాత ఈ చపాతీస్ అన్నిటిని ఒక మిక్సీ గ్రైండర్లోనైతే వేసుకొని మంచిగా మిక్సీ చేసుకోండి గైస్. అవి ఎట్లా మిక్సీ కావాలంటే ఫైన్ పౌడర్ లాగానైతే కావాలి, మన ఫ్లోర్ ఎట్లుంటుందో అట్లా కావాలి. అట్లా అయినాకనైతే దాన్ని ఒక ప్లేట్లో వేసుకోండి. ఆ ప్లేట్లో బేకింగ్ సోడా, కొంచెం షుగర్ అండ్ లైట్గా పాలు వేసుకుంటే అయితే కలుపుకోండి. అది ఒక సాఫ్ట్ డో లాగానైతే కావాలి, మొత్తం సాఫ్ట్గా కావాలి. మనం బాగా కలపాలి. పాలు సరిపోకపోతే ఇంకా కొన్ని యాడ్ చేసుకుంటానైతే వేసుకోండి. ఫైనల్గానైతే మనకైతే ఇట్లా కావాలి డో. అది అయినాక చేతిలో కొంచెం ఆయిల్ వేసుకోండి, చిన్న బాల్స్ లాగానైతే వేసుకోండి. కొంచెం చూసుకోవాల్సింది ఏంటంటే క్రాక్స్ లేకుండా అయితే వేసుకోండి. అట్లా అన్ని బాల్స్ని అయితే ఒకటేసారి చేసి పెట్టుకోండి, మీకైతే ఈజీ అవుతుంది తర్వాతకి. సో అట్లా వేసుకున్నాకనైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోండి, అందులో కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఒక్కొక్కటి అయితే మనం ఇవి వేయండి. గులాబ్ జామ్స్ మనం చేసుకొని పెట్టుకునే అయితే వేసుకుంటూ ఒక 2-3 minutes అయ్యాకనైతే వాటిని కలపండి. ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, అవి ఆల్రెడీ చపాతీసే కాబట్టి. ఒక 3 minutes ఫ్రై చేసినాకనైతే తీసి పక్కకు పెట్టుకోండి. దాని తర్వాత ఇవి ఫ్రై చేసినాకనైతే షుగర్ సిరప్లోకి అయితే మొత్తం అన్నీ వేసుకోండి గైస్. అవి అయితే బాగా అబ్జర్వ్ చేసుకోవాలి. వాటిని అట్లా ఒక 2 hours అయితే పక్కకు పెట్టండి. వీడియో ఇప్పటికే లెంతీ అయిపోయింది, పార్ట్ 2లో కలుసుకుందాం. నెక్స్ట్ పార్ట్లో టేస్టింగ్ చూద్దాం గైస్. బాయ్ గైస్, స్టే ట్యూన్డ్ ఫర్ పార్ట్ 2.